తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే యూరియా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాలలోని ఎన్జిఓ కాలనీలో ఉన్న టి నరసింహ భవన్లో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి రమేష్ కుమార్, ఏ రాజశేఖర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో ఉన్న గ్రీన్కో కంపెనీకి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను 8,000 ఎకరాలను దారాదత్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వలన పంటలు దెబ్బతింటున్నాయని, ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో యూరియా కొరత చాలా తీవ్రమైనటువంటి సమస్యగా రైతాంగం ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద సబ్సిడీ తగ్గించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా యూరియా సరఫరాను తగ్గించింది. ప్రత్యేకించి మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,500 కోట్ల గ్రాంట్ వస్తాయని ఆశతోటి రాష్ట్రంలో యూరియా వినియోగాన్ని తగ్గిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చి ఆ రకంగా మన రాష్ట్రానికి అవసరం ఇండెంట్ పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధుల ఆశ కోసం ఈరోజు రైతాంగం ముఖ్యమైనటువంటి ఒక రసాయన ఎరువు అందకుండా ఇబ్బంది పడుతున్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీ యొక్క స్వార్థ రాజకీయాల కొరకు రైతులను బలిపెట్టొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకటి, వచ్చిన మేరకైనా సరే యూరియా రైతులకు అందకుండా అధికార పార్టీ నాయకులు మళ్లిస్తున్నారు. నిన్ననే పేపర్లో చూశాను, నంద్యాల జిల్లాలో గోస్పాడు మండలానికి పోవాలన్న ఒక యూరియా లారీ మళ్లించి ఎక్కడో కొన్నాపురం కళ్ళు దించారట. ఇదేమి చోద్యం? ఇది రైతుల కోసమా, తెలుగుదేశం నాయకుల కోసమా యూరియా? ఈ రకంగా యూరియా దొంగలుగా మారిపోతున్నారు తెలుగుదేశం నాయకులు. ఈ దొంగతనాన్ని మానుకోండి అని చెప్పేసి తెలుగుదేశం నాయకులకు మనవి చేస్తున్నాం. రైతులకు ఎక్కడ యూరియా అవసరమైతే అక్కడ రైతులకు అందించండి. ప్రైవేట్ వ్యాపారస్తులు కాకుండా మార్కెట్ ద్వారా లేదా ఆర్బీకేల ద్వారా అందిస్తే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుతున్నాం. మరొక అంశం, మన రాష్ట్రంలో ఈ సంవత్సరం 2024 ఖరీఫ్లో మామిడి, పొగాకు, మిర్చి, పత్తి ఈ పంటలు పండించిన రైతులు చాలా తీవ్రమైన నష్టం పోయారు. ధరలు పతనమైనాయి. కంపెనీల యజమానులు కుట్రపూరితంగా రైతులను మోసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మేము రైతులను ఆదుకుంటామని చెప్పేసి మాట చెప్పింది, కానీ చేతల్లో తప్ప మాటల్లో తప్ప ఎక్కడ చేతల్లో చూపలేదు. పొగాకు కంపెనీలు 18,000 రూపాయల రేటు ఉంటే 10,000 రూపాయలు, 8,000 రూపాయలతో పొగాకు రైతులతో కొంటూ ఉంటే ప్రభుత్వం కంపెనీలు బలపరిచిన తప్ప రైతులకు మద్దతుగా నిలబడలేదు. రైతు సంఘం గట్టిగా పోట్లాడిన తర్వాత, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు. నంద్యాల జిల్లాలో మాత్రం ఓపెన్ చేయలే. బాపట్లో పెట్టారు, పల్నాడులో పెట్టారు, గుంటూరులో పెట్టారు. నంద్యాల రైతులు ఏం పాపం చేశారు? మేము అడుగుతున్నాం నంద్యాల జిల్లా మంత్రులను, మీరేం చేస్తున్నారు? రైతుల ఓట్లు తప్ప మీకేం రైతులకు బాధలు పట్టవా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇంకా ఇప్పటికీ పొగాకు ఉంది, పొగాకు రంగు మారుతూ ఉంది. కనీసం ఇప్పుడైనా సరే నంద్యాల జిల్లా కేంద్రంలో పొగాకు కొనుగోలు కేంద్రం పెట్టండి, రైతుల దగ్గర ఉన్న మొత్తం పొగాకును కొనుగోలు చేయమని చెప్పేసి కోరుతున్నాం. అట్లే తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల ఈ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూములను అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. నెల్లూరు జిల్లా కరేడులో మనం చూసాం, 3 పంటలు పండే పచ్చని భూములను 8,500 ఎకరాల భూములను షిరిడి సాయి కంపెనీకి కట్టబెట్టింది. మన జిల్లాలో పాణ్యం మండలం పిన్నాపురంలో సుమారుగా ఇప్పటికే 2,600 ఎకరాలు గ్రీన్కోకి ఇచ్చింది. మళ్ళీ మొన్న 1,741 ఎకరాలు గ్రీన్కోకి ఇస్తూ నిర్ణయం చేసింది. మొత్తం ఊరంతా 8,600 ఎకరాలు ఉంటే ఒక్క 250 ఎకరాలు మినహా మొత్తం భూమిని గ్రీన్కోకి ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో భూములన్నీ కూడా గందరగోళం చేశారు. రెవెన్యూ రికార్డులు మేము రద్దు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రద్దు చేసామన్నారు. కానీ తీరా పత్రికలు చూస్తూ ఉంటే ఆ పాత రీసర్వే తప్పులతోనే ఈరోజు కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు ప్రింట్ అయ్యి రైతులకు సరఫరా చేయబోతున్నారు. నందికొట్కూరు జిల్లాలో, నందికొట్కూరు ప్రాంతంలో, బేతంచెర్ల ప్రాంతంలో రైతుల భూములను ఈనాం భూమి పేరుతోటి ప్రభుత్వ ఖాతాలో వేశారు. ఆ కారణంగా వేల మంది రైతులు ఈరోజు బ్యాంకులో రుణాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సబ్సిడీ అందట్లేదు. అందుకనే ఈ రీసర్వే తప్పులను సరిచేయండి, రైతులను కాపాడండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో అధిక వర్షాలు కురిశాయి.
కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తి కానీ, మినుము, మొక్కజొన్న ఈ పంటలు బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అనేటువంటిది. ఇప్పటికీ నీళ్ళలో మునిగినటువంటి పంటలు ఉంటున్నాయి. కావున వెంటనే వ్యవసాయ అధికారులు దాన్ని పరిశీలించి మరి అక్కడ నష్టపోయినటువంటి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్ర పాలవుతూ ఉన్నాయి. కుందు ద్వారా పెద్ద ఎత్తున కుందు ఈ పక్క ఆ పక్క వరుసుకొని నీళ్లు పారిపోయి పెన్నా నదిలో పోయి కలుస్తూ ఉన్నాయి. మరి ఈ కుందు పరివాహక ప్రాంతంలో రిజర్వాయర్లు కట్టాలని చెప్పేసి ఎన్నో ఏళ్ల నుంచి, ముఖ్యంగా ఇక్కడ జొల్లరాశి దగ్గర ఒక రిజర్వాయర్ కావచ్చు, ఇంకోటి రాజోలు దగ్గర రిజర్వాయర్ కావచ్చు కట్టాలని చెప్పేసి ఒక 15-20 ఏళ్ల నుంచి చర్చల్లో నాంతా ఉంది. మొన్న జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి నిధులు ఇచ్చినామంటాడు, మళ్ళీ సర్వే చేసినామంటున్నారు, కొంత పని జరిగింది జొల్ల, అది ఏం చేయండి. నీళ్ళని వృధాగా ఆ రకంగా నదుల్లో సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ నీటిని ఒడిసిపడుకునేటువంటి పద్ధతిలో రిజర్వాయర్లు కట్టి ఈ ప్రాంత ప్రజలకు ఆ రకంగా సాగునీరు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లే తెలుగంగా సంబంధించినటువంటి కాలాలకు సంబంధించి కూడా చాలా మరి ఆ ప్రాంతాల్లో పంట కాలువలు లేవు, ఇప్పటికీ లేవు, ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్నాడు. పంట కాలువలు లేని పరిస్థితి అయితే నీళ్ళన్నీ ఆ రకంగా కిందికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి పంట కాలువలు ఆ రకంగా నిర్మించి ఇవ్వాలనేటువంటిది. మరి హంద్రి నీవకు సంబంధించినటువంటి కాలువ వెడల్పు కార్యక్రమం చేయడం లే, నిధులు ఆ రకంగా ఇచ్చే పరిస్థితి లేదు. నీళ్ళు అయిపోయిన తర్వాత చేస్తే ఉపయోగం ఉంది. కాబట్టి అది కూడా ఆ రకంగా చేసే పరిస్థితి లేదు. శ్రీశైలం గేట్లు బాగలేవు, అసలు మార్చాలని చెప్పేసి గత సంవత్సరం చెప్పినారు. మరి ఆ గేట్లు ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో తెలియదు. పొరపాటున పోతే మొత్తం తీవ్రంగా రాయలసీమ అంతటి కూడా ఆ రకంగా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులైనా సరే ఆ రకంగా గేట్లను వెంటనే ఆ రకంగా కొత్తవి ఏర్పాటు చేసే విషయం కావచ్చు, లేదా ఫ్లడ్స్ ఫ్లోర్లో పడినటువంటి గొయ్యిని ఆ రకంగా పూర్తి చేసే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రకంగా వెంటనే చేయాలని చెప్పేసి, ఏదైనా తక్షణమే పంట నష్టపరిహారం ఏదైతే అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఉన్నారో వారికి పంట నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.